హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే తెలుగు మూవీ రిలీజ్ అయింది. ఇందులో రావు రమేష్ గారు మెయిన్ లీడ్గా యాడ్ చేశారు. అలాగే విలన్ క్యారెక్టర్లు, సపోర్టింగ్ క్యారెక్టర్లు, ఫాదర్ క్యారెక్టర్లు వేసే రావు రమేష్ గారు ఫస్ట్ టైం మెయిన్ లీడ్గా ఒక మూవీ చేశారు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి రావు రమేష్ గారికి 1990లోనే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల జాబ్లో జాయిన్ అవ్వకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటుంటాడు. భార్య సంపాదిస్తుంటే తను ఖాళీగా తిని తిరుగుతుంటాడు. అలాంటి టైంలో ఒకసారి రావు రమేష్ గారి అకౌంట్లో 10 లక్షలు పడతాయి. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు రావు రమేష్ తనకు వచ్చిన గవర్నమెంట్ జాబ్ ఎందుకు వదులుకున్నాడు, తనకు అసలు 10 లక్షలు అకౌంట్లో ఎవరు వేశారు అనేది మిగతా సినిమా స్టోరీ లైన్. మూవీ వచ్చి మొత్తం కామెడీ బేస్ మీద ఉంటుంది. కామెడీ ఎంటర్టైన్మెంట్ కింద తీశారు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం కామెడీ ఉంటుంది, తర్వాత కొంచెం ఎమోషనల్గా ట్రై చేశారు. మూవీ అయితే పర్లేదు, బాగుంది, నాకు బాగా నచ్చింది. మెయిన్ రావు రమేష్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మెయిన్ ఈ సినిమా మొత్తం తన మీనే నడుస్తుంది. అలాగే ఇందులో రావు రమేష్ భార్యగా ఇంద్రజ గారు యాక్ట్ చేశారు, తన యాక్టింగ్ కూడా బాగుంది. అలాగే హీరో రావు రమేష్ గారి కొడుకుగా అంకిత్ రావు అని ఒక అతను నటించాడు, అతని యాక్టింగ్ కూడా బాగుంటుంది. వాళ్ళిద్దరు తండ్రి కొడుకుల కింద యాక్ట్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య వచ్చే కామెడీ జోకులు, అలాగే అతను హీరో అతని కొడుకు ఒక అమ్మాయిని ప్రేమిస్తూ వాళ్ళ నాన్న చాలా గ్రేట్ గొప్పతనం అని కొన్ని గొప్పలు చెప్తాడు. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అవన్నీ చాలా బాగా చూపించారు. ఈ మూవీ మొత్తం ఓన్లీ కామెడీ బేస్ మీద అయితే నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ అయితే నాకు బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం సేపు 20 మినిట్స్ అలా కామెడీ ఉంటుంది, తర్వాత మొత్తం సీరియస్ వేలో సాగుతుంది. అది కూడా బాగా నచ్చింది. మూవీ అయితే నాకు పర్లేదు, బాగా నచ్చింది. యాక్టింగ్ పర్పస్ కింద మెయిన్ అయితే రావు రమేష్ గారిని మెచ్చుకోవాలి. అతని యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు. మెయిన్ ఈ సినిమాకు హైలైట్ రావు రమేష్ గారే. మిగతా తర్వాత ఇంద్రజ గారు ఎక్కువసేపు ఉండరు, అంటే ఎక్కువ ఉండదు, కొన్ని సీన్ల వరకు ఉంటుంది. తన యాక్టింగ్ కూడా బాగుంటుంది. అలాగే హీరో రావు రమేష్ గారి కొడుకుగా యాడ్ చేసిన అంకిత్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. అతనికి గర్ల్ ఫ్రెండ్గా నటించిన అమ్మాయి తను కూడా తక్కువసేపే ఉంటుంది హీరోయిన్, తను కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. మెయిన్ ఈ సినిమాకి హైలైట్ హీరోలు ఇద్దరు, అదే రావు రమేష్ అతని కొడుకు, వాళ్ళిద్దరు ఈ సినిమాకి మొత్తం హైలైట్. వాళ్ళు బాగా యాక్ట్ చేశారు. అలాగే డైరెక్షన్ కూడా చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, పాటలు అంతా ఒక్క సాంగ్ అయితే బాగుంది, మిగతాయి అంతగా నాకైతే అంతగా నచ్చలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. మూవీ అయితే నాకైతే బాగా నచ్చింది. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.